వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 11 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డితో కలిసి 12 మంది. మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, ముఖ్య అనుచరుడిగా పేరున్నటువంటి వ్యక్తి. సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద కుంభకోణం అంటూ, కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్ల పైన ఆరోపణలు వచ్చినాయి. కీలకమైనటువంటి మాజీ మంత్రుల పైన, కీలకమైనటువంటి ఎమ్మెల్యేల పైన, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన అనేకమైనటువంటి ఆరోపణలు. సో లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర పోషించారని, క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉందని, అనేకమైనటువంటి స్కామ్లకు పాల్పడ్డారని, డైరెక్ట్ లిక్కర్ అంటే స్పిరిట్ వాళ్ళే తయారు చేస్తారని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఆ ప్రైవేట్ కంపెనీల ద్వారా వీళ్ళు లబ్ధి పొందినంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చినటువంటి నేపథ్యంలో సో మిథున్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. సిట్టు విచారణకు పోయినటువంటి మిథున్ రెడ్డిని మొత్తానికి సిట్కి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా కొంతమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఆల్రెడీ 11 మందిని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఇప్పుడు 12వ మంది అంటే 12th లిస్ట్లో ఉన్నటువంటి పేరు మిథున్ రెడ్డి. సో మిథున్ రెడ్డి పేరు కూడా చాలా పెద్ద ఎత్తున వినబడ్డది. త్వరలో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ కావచ్చు, ఖచ్చితంగా విచారణకు వెళ్ళొచ్చు, సిట్ అధికారులు చూస్తూ ఉండకపోవచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పరులను ఖచ్చితంగా జైల్లో పెట్టవచ్చు. సో రెడ్ బుక్ సంబంధించినటువంటి అంశం తెరపైకి రావచ్చు, లోకేష్ ఎవరిని వదిలిపెట్టకపోవచ్చు అంటూ కూడా నానా రకాల చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు పైన ఆరా తీసినట్టుగా కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అలాగే మిథున్ రెడ్డి అరెస్టు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి, చెమటలు పట్టినాయి అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే వివిధ రకాల కేసులలో చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అరెస్ట్ అయినటువంటి దాఖలాలు మనం చూసినాం. నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి, చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అరెస్ట్ అయినారు. వల్లభనేని వంశీ కానివ్వండి, లేకపోతే ఇతరులు కానివ్వండి, చాలా మంది అరెస్ట్ అయినటువంటి అంశాన్ని చూసినాం. సో ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా తాజాగా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. సో మా ప్రతినిధి ఆ సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు లైవ్లో ఉన్నారు. కార్తిక్ గారితో మాట్లాడదాం. కార్తిక్ గారు, మొత్తానికి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి. సిట్కు సంబంధించినటువంటి అధికారులు ఇంకెంతమంది లిస్టులో ఉండొచ్చు? సో విచారణకు వెళ్ళినటువంటి మిథున్ రెడ్డిని ఆ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు పొద్దు నుండి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు అసలు ఏం ఆధారం దొరికింది, ఏ ఆధారం బేస్తో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిరు? మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ, ఒక సమాచారం కూడా వస్తూ ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఏపీ లిక్కర్ స్కామ్లో ఇంకెంతమంది ఉండొచ్చు? పెద్ద తల అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా? దాదాపు 30,000 మందిని చంపి 80,000 మంది కిడ్నీలు, లివర్లు పోవటానికి కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్. అందరూ మద్యం స్కామ్ అంటున్నారు, కానీ నేను దానికి పెట్టే పేరు సారా స్కామ్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అమ్మబడినటువంటి మద్యం నాణ్యత లేనటువంటిది. ఆ నాణ్యత లేని మద్యం, క్వాలిటీ లేని మద్యం, సారా లాంటి మద్యం తాగి దాదాపు 30,000 మంది చనిపోయారు. 80,000 మంది కిడ్నీలు, లివర్లు పోయాయి. దాదాపు 1,10,000 మంది కుటుంబాలు ఆర్థికంగా అనారోగ్యంగా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు 12వ అక్యూజర్ గా. ఇక చాలా కీలకం. నిజానికి కేసులో ఆయన A4 గా ఉన్నారు, అక్యూజర్ 4 గా ఉన్నారు, కానీ అరెస్టులో మాత్రం 12వ వ్యక్తిగా ఉన్నారు. కూటమి 13 నెలల పరిపాలనా కాలంలో జరిగినటువంటి అతిపెద్ద అరెస్టుగా మిథున్ రెడ్డి అరెస్ట్ అని చెప్పాలి. మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు, నెంబర్ 2 నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు. ఆ పార్టీకి సంబంధించిన రాజపేట ఎంపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ వ్యవహారాలు నడిపించేటువంటి వ్యక్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2 ఆప్తులు అని చెప్తారు. ఒకరు విజయసాయి రెడ్డి, 2 మిథున్ రెడ్డి. విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు, తనకున్న రాజ్యసభ పదవికి రాజీనామా చేశాడు. ఇక లిక్కర్ స్కామ్ లో అప్రూవర్ గా మారి ఎలాంటి ఆధారాలు కావాలన్నా నేను ఇస్తాను అని చెప్తున్నాడు.
ఇంకో పక్క ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు జరిగే అరెస్టుగా మిథున్ అంటే రెడ్డి ఇప్పుడు ఈ అరెస్ట్ చెప్తున్నారు. లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి ఆధారాలు ఇంకెంతమంది ఉన్నారు ఏం కథ అనేది సో విజయసాయి రెడ్డి కూడా చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా. యాక్చువల్ గా ఈ కేసులో అక్యూజ్డ్ 4 గా మిథున్ రెడ్డి ఉన్నారు, అక్యూజ్డ్ 5 గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. A5 గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సాక్షిగా మారాడు, అంటే అప్రూవ్ గా మారారు. Yes. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అని చూసినప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వైపు కనబడతా ఉంది. నాకున్న సమాచారం మేరకు ఆగస్టు 28 తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది. మోస్ట్లీ ఆగస్టు 14 రాత్రి పూట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు అనేటువంటి సమాచారం మనకు అంతా ఉంది. మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెక్స్ట్ విచారణకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పోబోతా ఉన్నాయి. ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. దాదాపు 300 పేజీలతో కూడినటువంటి ఛార్జ్ షీట్ ని సిట్టు కోర్టు ముందు పెట్టింది. 90 రోజుల విచారణ ఏ రకంగా సాగింది, దాదాపు 62 కోట్ల రూపాయలు ఇప్పటికే జప్తు చేశారు. 268 మంది సాక్షుల్ని విచారించారు. దాదాపు 12 మందిని అదుపులో తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ అన్ని పొందుపరుస్తూ ఇలా కోర్టులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని ఏ బేస్ ప్రకారం ఏ ఆధారం ప్రకారం సిట్టు అదుపులోకి తీసుకుంది అంటే నిజంగా ఆధారాలు దొరికినాయా లేకపోతే విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కక్కేసిండా? నిజానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పడానికి కోర్టులు చెప్పిన మాట ఉదాహరణ. మిథున్ రెడ్డి ఇమీడియట్ గా అరెస్ట్ కాదా? మిథున్ రెడ్డి అరెస్ట్ మీద గత 2 నెలలుగా చర్చ నడుస్తుంది. మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. మద్యం స్కామ్ విచారణ ఎప్పుడే స్టార్ట్ అయిందో ఆ రోజు అప్లై చేసుకున్నాడు. దాని మీద మొన్న రీసెంట్ గా 15వ తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు ముందస్తు బెయిల్ ఇవ్వలేం, మీ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు క్లియర్ గా కనపడతా ఉన్నాయి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ ని కొట్టివేసింది. రొంగిపోవడానికి 1 వారం రోజులు సమయం అడిగినా 1 వారం రోజులు కూడా ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆప్షన్ లేక సిట్టు విచారణ ముందు హాజరైన మిథున్ రెడ్డి ఇవాళ అరెస్ట్ అయ్యాడు. గత 2 నెలలుగా ఎప్పుడూ అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి ఈ రోజుకి అరెస్ట్ అయ్యాడు. ఇతను కనుక 2 నెలల క్రితం అరెస్ట్ అయి ఉంటే ఈ కేసు విచారణ ఇంకా వేగవంతంగా సాగుండేది. కేవలం 90 రోజుల కాలంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చెయ్యని విధంగా నాకు తెలిసి భారతదేశ ఎంక్వైరీ రంగంలో ఒక పెద్ద రికార్డుగా చెప్పాలి. భారతదేశంలోని అతిపెద్ద స్కామ్ ని కేవలం 90 రోజుల్లోనే విచారించి మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు తీసుకురాగలిగింది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళగలుగుతుంది. 90 రోజుల్లో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ చేయడం అంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ రంగంలో ఇది ఒక పెద్ద ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాధించారని చెప్పాలి. తిరుపతి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. మొత్తానికి కట్టా కార్తిక్ చెప్తున్నటువంటి మాట కూడా ఆగస్టు 14వ తారీఖు రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు. ఆగస్టు మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డిని సిట్కి సంబంధించినటువంటి అధికారులు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు పిలవచ్చు. విచారణకు వచ్చేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అనేకమైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు. ప్రశ్నలు అడిగినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటి వేయవచ్చు. దాటి వేసిన తర్వాత మిథున్ రెడ్డి చెప్పబోయేటటువంటి ఆధారాల ప్రకారం ఆయన స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆగస్టు 14వ తారీఖు అరెస్ట్ చేయవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనేటటువంటి ఒక సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 11 మందిని లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. మిథున్ రెడ్డితో కలిపి 12 మంది. రేపటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత 13 మందికి చేరొచ్చు లిస్టులు. ఓన్లీ 13 మంది మాత్రమే కాదు, దాదాపు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు, కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి బడా వ్యాపారవేత్తలు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. సుమారు ఒక 20 మంది వరకు ఈ లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. దాదాపు జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే 13 మందికి లిస్టు చేరొచ్చు. కానీ ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యంలో 12 మందికి చేరినటువంటి పరిస్థితి. సో చాలా మంది అనుకున్నారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చా, అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి అనుచరుల పైన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుల పైన
సో సిట్ ఏం చేయకపోవచ్చు, విచారణ చేసి వదిలేయొచ్చు అంటే కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి, మిథున్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మనం చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం.